హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జీకే మార్కెట్ ఇన్సైట్స్. ఈ రోజు మన మార్కెట్ లో కనుక చూస్తే 7 డేస్ ర్యాలీకి అయితే పాజ్ పడిందని చెప్పుకోవచ్చు అండి. సెన్సెక్స్ నిఫ్టీ రెండు కూడా నెగటివ్ లోనే క్లోజ్ అవడం జరిగిందనమాట. అటు గ్లోబల్ మార్కెట్స్ నుంచి నెగటివ్ ఇండికేషన్స్, ప్రాఫిట్ బుకింగ్ అండ్ ఇన్వెస్టర్ కాషన్ వల్ల మార్కెట్ కి డౌన్ ట్రెండ్ ప్రెజర్ అయితే కనిపించింది. అటు బ్యాంకింగ్ స్టాక్స్ లో కూడా హెవీ సెల్లింగ్ ప్రెజర్ కనిపించిందండి. ఎస్పెషల్లీ మిడ్ అండ్ పిఎస్యు బ్యాంక్ లో భారీ సెల్లింగ్ కనిపించింది అనమాట. అండ్ ఇంకో వైపు ఏంటంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ బయింగ్ మూవ్మెంట్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. ప్లస్ యుఎస్ చైనా ట్రేడ్ టెన్షన్స్ తగ్గే సూచనలు అనేవి కనిపిస్తున్నాయి. ఈ రోజు నిఫ్టీ అనేది 82 పాయింట్స్ డౌన్ అయ్యి 24,246 దగ్గర క్లోజ్ అయిందండి. సెన్సెక్స్ 315 పాయింట్స్ డౌన్ అయ్యి 79,801 దగ్గర క్లోజ్ అయిందనమాట. అటు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో కూడా సెల్లింగ్ రావడంతో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ అనేది 0.13%, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ అనేది 0.04% డౌన్ అయ్యింది. అండ్ ఈ రోజు ఫార్మా సెక్టర్ లో హెవీ బయింగ్ అనేది కనిపించిందండి. అలాగే హెల్త్ కేర్ ఇండెక్స్ కూడా కొంచెం మొమెంటం కనిపించింది. అండ్ నిఫ్టీ రియాలిటీ ఎఫ్ఎంసీజీ లో హెవీ సెల్లింగ్ అనేది కనిపించింది అనమాట. అండ్ క్రూడ్ ఆయిల్ వచ్చేసరికి $66 దగ్గర ట్రేడ్ అవుతుంది. యూఎస్డీ అయినా 85.16 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ గోల్డ్ వచ్చేసరికి మళ్ళీ ఈ రోజు పెరగడం జరిగింది, 1.51% పెరిగింది. అండ్ యూఎస్ 10-year బాండ్ డీల్ అనేది 4.35 ఉంటే ఇండియా 10-year బాండ్ డీల్ అనేది 6.42 ఉందండి. డాలర్ ఇండెక్స్ 99 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ రోజు మార్కెట్ లో మెయిన్ న్యూస్ ఏంటో ఒకసారి చూద్దామండి. సంహే హోటల్స్ అలాగే జిఐసి గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ కలిసి ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫామ్ చేశారండి. దీని ద్వారా వీళ్ళు ఏంటంటే అప్స్కేల్ ప్లస్ హోటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ ఇండియాలో ఏర్పాటు చేయాలనుకుంటున్నారు అనమాట. ఈ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళు ఇండియాలో ఉన్న ప్రీమియం సెగ్మెంట్ హోటల్స్ అంటే స్టార్ హోటల్స్ లో ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం వీళ్ళు అరౌండ్ $300 million వరకు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నారంట. అంటే అప్రాక్సిమేట్లీ 2,500 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారండి. సంహే హోటల్స్ ఆల్రెడీ ఇండియాలో ఎస్టాబ్లిష్డ్ హోటల్ ప్లేయర్ అండ్ జిఐసి అనేది సింగపూర్ గవర్నమెంట్ బ్యాక్డ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ అనమాట. ఈ పార్ట్నర్షిప్ ద్వారా వీళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద సిటీస్ లో హాస్పిటాలిటీ సెక్టర్ ని గ్రో చేయడం అలాగే అప్స్కేల్ హోటల్స్ కి క్యాపిటల్ ఇవ్వడం మెయిన్ గోల్ గా పెట్టుకున్నారండి. ఇది ఇండియన్ టూరిజం అలాగే హాస్పిటల్ ఇండస్ట్రీకి మంచి బూస్ట్ అయితే ఇవ్వచ్చు. అలాగే ఇండియా హోటల్ ఇండస్ట్రీకి ఇది ఒక పాజిటివ్ న్యూస్ అండి. ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ తర్వాత టూరిజం అనేది గ్రో అవుతుంది కాబట్టి అప్స్కేల్ హోటల్స్ లో డిమాండ్ అనేది పెరుగుతుంది. సో ఇది ఒక లాంగ్ టర్మ్ బెనిఫిషియల్ మూవ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ ఏంటంటే మోర్పెన్ ల్యాబొరేటరీస్ అండి. మోర్పెన్ ల్యాబొరేటరీస్ సంబంధించి ఒక న్యూస్ అయితే ఉందన్నమాట. ఈ రోజు ఈ న్యూస్ రావడం వల్ల ఈ స్టాక్ అనేది అరౌండ్ 14% వరకు కూడా పెరిగింది. మోర్పెన్ ఏప్రిల్ 2025 లో 4 న్యూ ఆర్ఎక్స్ ప్రొడక్ట్స్ లాంచ్ చేసిందండి. ఇవి ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ అనమాట. అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. వీటిని మార్కెట్ లోకి తీసుకొచ్చింది. సో ఈ లాంచ్ ద్వారా ఏంటంటే కంపెనీ R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డ్రివెన్ గ్రోత్ స్ట్రాటజీని రీఇన్ఫోర్స్ చేసిందని చెప్పొచ్చు. అంటే కంపెనీ ఇన్నోవేషన్ మీద ఫోకస్ చేస్తూ మార్కెట్ లో ఎక్స్పాండ్ అవుతుందని చెప్పొచ్చు అనమాట. అండ్ కంపెనీ గోల్ ఏంటంటే నెక్స్ట్ 5 years లో ఫార్ములేషన్ బిజినెస్ ద్వారా 1,000 crores టార్గెట్ అచీవ్ చేయడం అండి. సో ఈ న్యూస్ రావడంతో ఈ స్టాక్ అనేది 13.92% పెరిగి ₹62.11 దగ్గర క్లోజ్ అవడం జరిగిందండి ఈ రోజు. అలాగే ఈ రోజు లుపిన్ కి సంబంధించి ఒక న్యూస్ ఉందండి. లుపిన్ అనేది ఫార్మా కంపెనీ, అందరికీ తెలుసు కదా. ఈ కంపెనీ సెల్ చేసే తల్వప్తన్ టాబ్లెట్స్ కి యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి అప్రూవల్ వచ్చిందనమాట. దీంతో లుపిన్ ఇప్పుడు ఈ టాబ్లెట్స్ ని యుఎస్ఏ మార్కెట్ లో సెల్ చేయొచ్చు. ఈ టాబ్లెట్స్ ఏంటంటే బ్లడ్ లో ఉండే సోడియం లెవెల్స్ తగ్గించడానికి అలాగే కిడ్నీ రిలేటెడ్ డిసీజెస్ ట్రీట్మెంట్ లో యూజ్ చేస్తారనమాట. అండ్ ఈ టాబ్లెట్స్ కి యుఎస్ఏ లో డెవలప్డ్ మార్కెట్ ఉందండి. అండ్ ఈ మార్కెట్ వాల్యూ అనేది అరౌండ్ $1.5 billion ఉండొచ్చు. అండ్ అనదర్ న్యూస్ ఏంటంటే మ్యాక్స్ ఎస్టేట్స్ నోయిడాలో ఆల్రెడీ ఆగిపోయిన ఢిల్లీ 1 ప్రాజెక్ట్ ని బై చేసిందండి. ఈ ప్రాజెక్ట్ ముందు లేట్ అయినప్పుడు కూడా ఇప్పుడు మ్యాక్స్ ఎస్టేట్ దీన్ని పూర్తి చేయాలని రెడీ అయిందనమాట. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి 1,400 crores ఇన్వెస్ట్ చేయాలని మ్యాక్స్ ఎస్టేట్ డిసైడ్ అయిందండి. 1,400 crores ఇన్వెస్ట్మెంట్ ద్వారా కంపెనీ లాంగ్ టర్మ్ లో సిగ్నిఫికెంట్ రెవెన్యూ అనేది జనరేట్ చేసే అవకాశం ఉందన్నమాట. సో ఈ న్యూస్ అనేది మ్యాక్స్ ఎస్టేట్స్ కి పాజిటివ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ రోజు పెర్సిస్టెంట్ సిస్టమ్ అనేది Q4 రిజల్ట్స్ అయితే పోస్ట్ చేసింది. ఈ రిజల్ట్స్ కనుక ఒకసారి మనం చూస్తే నెట్ ప్రాఫిట్ అనేది క్వార్టర్ ఆన్ క్వార్టర్ 3.73 billion నుంచి 3.96 billion కి పెరగడం జరిగింది అనమాట. సో ప్రాఫిట్ లో గ్రోత్ ఉంది. అలాగే రెవెన్యూ కనుక చూస్తే 30.6 billion నుంచి 32.4 billion కి పెరిగిందండి. సో 5.88% గ్రోత్ అనేది రెవెన్యూలో ఉంది. అండ్ ఎబిటా మార్జిన్ కనుక చూస్తే 14.88% నుండి 15.58% కి పెరిగింది క్వార్టర్ ఆన్ క్వార్టర్. సో ఓవరాల్ గా Q4 లో పెర్సిస్టెంట్ సిస్టమ్ అనేది మంచి పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. ప్రాఫిట్, రెవెన్యూ అలాగే ఎబిట్ అన్ని కూడా పెరిగాయి. అండ్ ఎబిట్ మార్జిన్ కూడా 15.58 కి పెరిగింది. సో ఇది స్ట్రాంగ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీని అయితే ఇండికేట్ చేస్తుంది. అండ్ ఇంకొక కంపెనీ ఎలికాన్ ఇంజనీరింగ్ కూడా స్ట్రాంగ్ Q4 పర్ఫార్మెన్స్ అయితే చేసిందండి. నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ 1.03 billion నుంచి 1.58 billion కి పెరిగింది. సో నెట్ ప్రాఫిట్ లో గ్రోత్ అనేది 45.63% ఉందన్నమాట ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేస్తే. అండ్ ఎబిటా గనక చూస్తే 1.35 billion నుంచి 1.95 billion కి పెరిగింది. ఎబిటా కూడా 45.63% ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగింది.
అండ్ ఎబిటా మార్జిన్ కనుక చూస్తే 23.97% నుండి 24.49% కి పెరిగింది అనమాట ఇయర్ ఆన్ ఇయర్. సో ఎబిటా మార్జిన్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యింది. సో ఎలికాన్ ఇంజనీరింగ్ Q4 లో అయితే స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎబిటా నెట్ ప్రాఫిట్ రెండు పెరిగాయి అండ్ ఎబిటా మార్జిన్ కూడా పెరిగింది అనమాట. సో ఓవరాల్ కంపెనీ ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ పర్ఫార్మెన్స్ లో చూస్తే కనుక గ్రోత్ అనేది ఉంది. అండ్ ఈ రోజు అదాని గ్రూప్ కి సంబంధించిన అదాని ఎనర్జీ సొల్యూషన్స్ కూడా Q4 రిజల్ట్స్ పోస్ట్ చేయడం జరిగిందండి. కంపెనీ Q4 లో 6.5 బిలియన్ నెట్ ప్రాఫిట్ అనేది రిపోర్ట్ చేసింది అనమాట. లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్ లో కంపెనీ ప్రాఫిట్ 3.61 బిలియన్ మాత్రమే. దట్ మీన్స్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో మ్యాసివ్ 80% గ్రోత్ ఉంది నెట్ ప్రాఫిట్ లో. అండ్ అనదర్ స్ట్రాంగ్ నెంబర్ వచ్చేసరికి ఎబిటా కూడా ఉందండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్ లో కంపెనీ 15.66 బిలియన్స్ ఎబిటా రిపోర్ట్ చేస్తే ఈ క్వార్టర్ లో 22.5 బిలియన్ రిపోర్ట్ చేసింది అనమాట. సో ఆపరేషన్ లెవెల్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఎబిటా మార్జిన్ కూడా బాగానే ఇంప్రూవ్ అయ్యిందండి. 33.26% నుండి 35.31% కి. సో కంపెనీ బెటర్ ఎఫిషియన్సీలో రన్ అవుతుందని ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఓవరాల్ గా అదాని ఎనర్జీ సొల్యూషన్స్ అనేది ప్రాఫిట్ అనేది ఆల్మోస్ట్ డబుల్ అని చెప్పుకోవచ్చు. మార్జిన్ అనేది ఇంప్రూవ్ అయ్యింది. ఎబిటా గ్రోత్ అనేది స్ట్రాంగ్ గా ఉంది. ఈ మూడు సిగ్నల్ టుగెదర్ కంపెనీ ఫండమెంటల్ సూపర్ స్ట్రాంగ్ అని మార్కెట్ కి అయితే మెసేజ్ ఇస్తున్నాయి. ఇలాంటి రిజల్ట్స్ యూజువల్ మార్కెట్ లో బుల్లిష్ సెంటిమెంట్ అయితే క్రియేట్ చేస్తే ఎఫ్ఐఎస్ అండ్ ఇన్స్టిట్యూషన్ కూడా ఐ ఆన్ ది స్టాక్ పెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ రోజు లారస్ ల్యాబ్స్ కూడా పవర్ ప్యాక్ Q4 రిజల్ట్స్ అయితే పోస్ట్ చేసిందండి. Q4 లో 2.34 బిలియన్ కన్సోలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ అనేది రిపోర్ట్ చేసింది. ఇది అనలిస్ట్ ఎస్టిమేట్ చేసిన 1.85 బిలియన్ కంటే కూడా ఎక్కువ. అండ్ Q4 ఎబిటా కనుక చూస్తే 4.20 బిలియన్స్ అండి. లాస్ట్ ఇయర్ ఇది 2.41 బిలియన్స్ మాత్రమే. సో కంపేర్ చేస్తే కనుక దట్స్ మ్యాసివ్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అనేది ఉంది ఎబిటాలో. అండ్ గెస్ వాట్, మార్కెట్ ఎస్టిమేషన్ అనేది 3.98 బిలియన్ మాత్రమే. సో క్లియర్లీ ఎబిటా అండ్ నెట్ ప్రాఫిట్ అనేది మార్కెట్ ఎస్టిమేషన్ ని బీట్ చేసింది అనమాట. అండ్ మార్జిన్స్ కూడా సూపర్ స్ట్రాంగ్ గా ఉన్నాయండి. లాస్ట్ ఇయర్ 16.77% ఉంటే ఇయర్ 24.42% ఉందన్నమాట. ఈవెన్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి 24% మాత్రమే. అండ్ ఓవరాల్ గా చూస్తే కంపెనీ ప్రాఫిటబిలిటీ అనేది ఇంప్రూవ్ అయింది. ఆపరేషన్ పర్ఫార్మెన్స్ అనేది సాలిడ్ గా ఉంది. అండ్ కంపెనీ కాస్ట్ కంట్రోల్ కి సంబంధించి స్ట్రాటజీస్ అయితే ఏవైతే చేసిందో బాగా వర్క్ అయ్యాయని తెలుస్తుంది. సో ఈ కైండ్ ఆఫ్ ఎర్నింగ్ బీట్స్ అనేది యూజువల్లీ మార్కెట్ అటెన్షన్ అయితే అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి షార్ట్ టర్మ్ లో స్టాక్ అనేది పాజిటివ్ డైరెక్షన్ లో ఉండే అవకాశం ఉంది. అండ్ అనదర్ వన్ ఏంటంటే గుజరాత్ బేస్డ్ గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీ లిమిటెడ్ నుండి ఒక మంచి గ్రీన్ ఎనర్జీ అప్డేట్ అయితే వచ్చిందండి. కంపెనీ ఈ రోజు 25 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ ని వస్తాన్ లో సక్సెస్ఫుల్ గా కమిషన్ చేసినట్టు అనౌన్స్ చేసింది అనమాట. ఇది 75 మెగావాట్ ప్రాజెక్ట్ లో ఫస్ట్ ఫేజ్ మాత్రమే. అండ్ ఈ కంపెనీ క్లీన్ ఎనర్జీ మిషన్ కి ఇది ఒక పెద్ద అడుగునే చెప్పుకోవచ్చు. అండ్ ఈ రోజు నిఫ్టీ స్పాట్ క్లోజ్ అయిన లెవెల్స్ ప్రకారం రేపటికి నిఫ్టీ టెక్నికల్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కనుక చూస్తే పైవౌట్ అనేది 24,269 ఉండొచ్చు. అండ్ సపోర్ట్ 124,192, సపోర్ట్ 24,138, సపోర్ట్ 3 24,007 అండ్ రెసిస్టెన్స్ 1 కనుక చూస్తే 24,323, రెసిస్టెన్స్ 2 24,400 అండ్ రెసిస్టెన్స్ 3 24,531 అండి. సో ఇది ఈ రోజు వీడియో అండి. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.